What's name? Take the soda. Take the water bottle. Open blouse. Remove dupatta. You kiss. ఏం గురు, పోలీస్ స్టేషన్లో ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడు, మనం తొందరగా బయటకు వెళ్తాం. Excuse me. Excuse me. ఇక్కడ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరు? హూ ఇస్ ద స్టేషన్ ఇన్ఛార్జ్? హలో, ఎక్స్క్యూజ్ మీ. సార్, ఏంది సార్? సీఏ వచ్చినంత వరకు ఏమీ అవ్వదు. ఇలా వచ్చి కూర్చోండి సార్. ఎందుకు సార్? వాళ్ళ వల్ల ఏం అవ్వదు. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ వేకప్. హలో. Sir, I want to make a call. I want to talk to ACP Durga. నెల్లూరు పెద్దారెడ్డి వద్దా? Excuse me, please wake up. ఏంద్రావా లొల్లి? బ్రోతలతో కనిపిస్తే తీసుకొచ్చినా సార్, ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. లోపటైరా జరా చూసి. అబ్బా. పంచాయతీ రావా పండుకోనియారు. సార్, బండి పక్కన పెట్టు. ఈయనెవర్రా? నమస్తే సార్. సలాం సాబ్. ఏమిటే నువ్వు ఇలా వచ్చావు? ఈ ఏరియాకి ఎప్పుడు రావు కదా. ఈ కేసు ఏంటయ్యా? ఈ బ్రోతలతో తిరుగుతుండే తీసుకొచ్చాను సార్. ఆయన అలాంటి వాడు కాదు సార్. మన లొల్లి కృష్ణ అనవసరంగా ఆయనతో గొడవ పెట్టుకొని. ఏం గొడవ? సెంటర్ లో అది డబ్బుల డబ్బా ఉంది సార్. అందులో అదేదో నొక్కితే డబ్బులు వస్తుంది కదా సార్. ఏటీఎం సెంటర్. ఆ డబ్బుల డబ్బా వల్లే సార్. అందులో డబ్బులు తీసుకుని కూడా మన కృష్ణ గొడవ పెట్టేశాడు. ఆ గొడవలో తలకి దెబ్బ తగిలి కృష్ణ కింద పడిపోయాడు సార్. సార్, ఇందులో ఆయన తప్పేమీ లేదు సార్. కేవలం నన్ను కాపాడడానికి ఆయన పని చేశాడు సార్. సార్, నేను ఇప్పటి వరకు ఈయన గురించి ఇంత మంచిగా మాట్లాడినట్టు ఎవరి గురించైనా మాట్లాడానా? ప్రతిరోజు మీరు నన్ను తీసుకొచ్చి ఈ సెల్లో పడేస్తారు సార్. మా లొల్లి కృష్ణ వచ్చి మీకు డబ్బులు కట్టి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు సార్. అతని గురించి నేను ఇంతగా మాట్లాడుతున్నానంటే అతను ఎలాంటి వాడో అర్థం చేసుకోండి సార్. అంటే నీ మాట విని ఇప్పుడు ఆయన వదిలేలా? ఆయన జెంట్ల్మెనా? ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. ప్లీజ్ సార్, పోనీ వదిలేయకండి సార్. కనీసం ఒక ఫోన్ అయినా చేసుకొనియండి సార్. ఆయన దగ్గర సెల్ లేదా? సార్, బ్యాటరీ అయిపోయింది సార్. ప్లీజ్ ఒక్క ఫోన్ సార్. ఓకే అతను ఫోన్ చేసుకొని నేను బయటికి వెళ్ళొస్తా. అరే యాది, గా సెల్ ఓపెన్ చేయరా. అరే బాస్, నేనే మాట్లాడుతున్నాను. ఆ స్టేషన్ నుంచే మాట్లాడుతున్నాను రా. ఏ స్టేషన్ రా? ఏ స్టేషన్ సార్? మొగల్పురా. మొగల్పుర స్టేషన్ నుంచి. నువ్వు మీ ఏసీపీ గారితో మాట్లాడావా? ఈ టైంలో ఫోన్ చేయడం బాగుండదురా. అరే, ప్రాబ్లమ్స్ ముహూర్తాలు పెట్టుకొని రావురా. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఇంకో పావు గంటలో ఏసీపీ గారు ఇక్కడ ఉండాలి. నన్ను విడిపించాలి. దట్స్ ఆల్. సరే, చేస్తాను. థ్యాంక్ యూ సార్ కూర్చోండి సార్. ఇట్స్ ఓకే.
టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? నో. కాఫీ. యా 2 కాఫీ. నరసింహ 3 కాఫీ స్పెషల్ ప్లీజ్. అంటే వాడి పేరు అభి అంటే ఆ, ఆ, ఆ. సీనియర్. చాలా ఆ, మంచివాడు. ఆ, నాకు నేను తెలుసు, చూస్తా. తప్పు చేయడు. అరే నేను చూస్తా అంటున్నా కదా, నేను చూస్తానయ్యా. మేడం. మురళి ఏందయ్య లొల్లి? అభిరామ్ అంటే ఎవరు? అభిరామ్ అంటే నువ్వేనా? అవును మేడం, నమస్తే. దుర్గా ఐపీఎస్. కూసో. థ్యాంక్ యూ మేడం. ఏంది నీ కథ? మేడం నేను బోస్ కొలీగ్ని. తెలుసు, అందుకనే కదా నేను వచ్చింది. ఈ అమ్మాయి పేరు గులాబీ. అంటే అది తను సానిది తెలుసు, వెనక తిరిగి చెప్పు. అంటే అది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఆ. మధ్యలో దారి రాజారాగు. జోకమయ్యా జోకు, జోకమయ్యా జోకు. నువ్వు కానీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మధ్యలో వర్షం పడింది మేడం. నా కారు ఆగిపోయింది. అక్కడ ఈ అమ్మాయి నాకు పరిచయం అయింది. అదే వాన కురిసింది, పోరు తడిసింది, నీకు మూడొచ్చింది, పాటేసుకున్నారు. కేల్కతం. వెనక తిరిగేమా? లొల్లికృష్ణ అనేవాడు ఈ అమ్మాయి బ్రోకర్ అండి. వాడు బండారు బాబు అనే కార్పొరేటర్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడండి. అయితే ఈ అమ్మాయికి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదండి. ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తా నేను చెప్పానండి. వాడితో కలిసి మేము ఏటీఎం దగ్గరికి వెళ్ళామండి. వాడు ఆ డబ్బు తీసుకొని ఇంకా డబ్బు కావాలంటూ కత్తితో బెదిరించాడు మేడం. అప్పుడు నేను మనం ఒకటి కొట్టాను. అంటే స్పృహతో పడిపోయాడండి. అది జరిగింది. అయితే ఈ అమ్మాయికి ఏం తెలీదు. మీరు ఎలాగైనా ఈ అమ్మాయిని వాడి నుంచి కాపాడాలి మేడం, ప్లీజ్. మురళి, మేడం ఈ కృష్ణవుడయ్యా? గాడ అమ్మాయిల బ్రోకర్ మేడం. అచ్చా. గాడ ఈడకపోతే ఆడ పెద్ద లొల్లి. గాందుకే అని లొల్లి కృష్ణ అంటారు మేడం. ఆహా. గీని వెనక కథ ఏంది? మేడం గీని బ్యాక్గ్రౌండ్ ఏంది మాయా? గానికి అంత సీన్ లేదు మేడం. గాని మీద మస్తు కేసులు ఉన్నాయి. అట్లనా? మళ్ళీ గీంతో మనకెందుకు పోయా లొల్లి? ఆ? ఇగో రేపే కదా ఎలక్షన్స్. అవును మేడం. గాని నువ్వు చూసుకో, షో మ్యామ్. నేను ఇక్కడ ఫైల్ క్లోజ్ చేస్తా, ఓకే మ్యామ్. పని అయిపోతుంది. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఏంది పోయా అభి, నీ ప్రాబ్లం పోతుంది. ఓకే మేడం. ఇక పోయిరా. థ్యాంక్ యూ మేడం. ఒక్క నిమిషం. ఏంటి? అరే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పోరగాళ్ళ కథ మనకు తెలవంది ఏమున్నది? పిలిచారా మేడం? నిన్ను కాదు నువ్వు ఓయా నువ్వు. నువ్వు రా చెప్తాను. ఏంటి గులాబీ, ఎందుకు ఇలా లాక్కొస్తున్నావు చెప్పు. ఎంత పని చేసావు గురు. ఆ కృష్ణగాడి పేరు చెప్పి తప్పు చేసావు. లేదే, వాళ్ళు కూడా వాడి మీద కేసులు కొట్టేసి ఫైల్ క్లోజ్ చేస్తా ఉన్నారు కదా. ఇంకా మనమే వాడికి ఫేవర్ చేసినట్టు. ఫైల్ క్లోజ్ చేయడం అంటే చంపేయడం. పోతే పోయాడు, పీడబోతుంది. గురు పాపం గురు, నేను కష్టాలు ఉన్నప్పుడు నాకు చాలా సాయం చేశాడు. అంతేకాకుండా వాడికి తల్లి చెల్లి కూడా ఉన్నారు. వాడి మీదే ఆధారపడ్డారు. వాడు చస్తే వాళ్ళు బతకలేరు. అమాయకులు. వాడిని చంపడం వద్దు గురు. ఆంటీ అవు నేనేరా? ఆంటీ అరే బోసుగా, ఏంటంటీ? ముందుగాలకి ఈ సంగతి చెప్పు నాకు. నీ దోస్తు మంచోడా కాడా? అయ్యో ఎందుకలా అడుగుతున్నారు? అదేం లేదురా, ఆ. ముందుగాలుగా బజార్ దాన్ని బచాయించమన్నాడు. ఆ. బచాయించిన. ఇప్పుడేంద్రా బాయ్, గా బజార్ దాన్ని బ్రోకర్ గారు కూడా బచాయించమంటున్నాడు. దానికి ఏమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా? గడ్డని ఏమనుకుంటున్నాడు? గంతే, దాని మీద డౌట్ వచ్చి నీకు నేను ఫోన్ కొడుతున్నా. ఈ సంగతి చెప్పు మళ్ళా. అలాంటిదేం లేదంటే నేను ఇదివరకు మీకు ఎవరికి రికమెండ్ చేయలేదు కదా. ఈ అబ్బాయి చాలా మంచోడు ఆంటీ. ఆహా గట్లనా? సరే చేస్తా గానీ నాకు జర డౌట్ వస్తున్నది. ఈ కథల నీకు కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా? నీ కూడా తిరుగుతున్నావా రాత్రులు? లేదంటీ లేదు.